మామ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక గుహలో గణేషుని అయితే నిలబెట్టారు. ఇది మన హైదరాబాద్లోనే ఫస్ట్ టైము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుహ లోపల నుంచి అయితే మనం లోపలికి వెళ్తే మనం అయితే గణేషుని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ ఎక్కడ కాదండి, మన హైదరాబాద్లోనే ఖైరతాబాద్ దగ్గర అయితే ఉంది. ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి లేదా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా దర్శించుకోండి. గుహ లోపలికి వెళ్తుంటే మనకైతే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, బోత్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే మొత్తం కంప్లీట్లీ చెట్లు అయితే పెట్టారు. వాటిని అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అలా లోపలికి అయితే రాగానే మనకైతే లాస్ట్లో గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, అబ్బాబా ఏమన్నా ఉన్నాడా, చాలా అద్భుతంగా ఉన్నాడు. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే మనకైతే శివలింగం కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ శివలింగంతో అయితే ఇక్కడైతే గణేశుడు అయితే వచ్చాడు. ఇక్కడ గణేశుని అయితే దర్శనం చేసుకొని మనం అయితే పక్కకు రాగానే మనకైతే దుర్గమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అయితే గణపతి పెడుతున్నారట. సో చాలా అద్భుతంగా పెట్టారు. అండ్ మీరు ఆల్రెడీ విజిట్ చేశారా? చేసిన వారు ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేష, జై జై గణేష్. చూస్తున్నాం కదా ఎంత పీస్ఫుల్ ఉందో. సో మన గుహ లోపల అయితే గణేషుని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ కాదండి, మన ఖైరతాబాద్ దగ్గరనే ఉంది. అండ్ దీనికి సంబంధించిన లొకేషన్ అవన్నీ అయితే మనం పిన్ చేస్తాం. చూడండి. అండ్ ఎంత ప్లెజెంట్గా ఉందని చూడండి. అసలు వీళ్ళకైతే కొత్తగా ట్రై చేసినట్టున్నారు. అండ్ ఇది పెట్టేసి వీళ్ళు పెట్టకపోతే 50 years అవుతుందంట. బోత్ సైడ్ అయితే మనకు అయితే చెట్లు పెట్టేసి వాటికైతే ఎవ్రీ టైం చూసుకుంటున్నారు. వాటర్ పోసి లైటింగ్స్ పెట్టేసి మొత్తం ఇట్లా ఒక గుహ టైప్ అయితే మనకైతే అరేంజ్ చేస్తారు మొత్తం. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనకైతే ఈ విధంగా ఉంది. చూడండి, లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.